స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ తగిలింది. 10 రోజుల కస్టడీ ముగియడంతో అధికారులు ఆమెను రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం ఆమెకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఏప్రిల్ 9 వరకు న్యాయస్థానం జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో కవితను తిహార్ జైలుకు తరలించనున్నారు. అంతకు ముందు కోర్టుకు వెళ్తున్న సందర్భంగా ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. కేసు నుంచి కడిగిన ముత్యంలా బయటికి వస్తానని అన్నారు. తనను తాత్కాలికంగా జైలుకు పంపొచ్చు, కానీ తమ ఆత్మస్థైర్యాన్ని ఎవరూ దెబ్బతీయలేరని చెప్పారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఒక వ్యక్తి ఇప్పటికే బీజేపీలో చేరాడని, మరొక నిందితుడు బీజేపీ టికెట్ ఆశిస్తున్నాడని అన్నారు. మూడో నిందితుడు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో 50 కోట్లు బీజేపీకి ఇచ్చాడని ఆరోపించారు. ఇది పూర్తిగా ఫ్యాబ్రికేటెడ్ కేసని, ఫాల్స్ కేసని కవిత అన్నారు. ఈ కేసులో కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ వేశారు. తన కుమారుడి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కవిత కోరారు. అయితే ఈ పిటిషన్ పై సమాధానం ఇచ్చేందుకు సమయం కావాలని కోర్టును ఈడీ కోరింది. దీంతో సిబిఐ ప్రత్యేక కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ బెయిల్ పిటిషన్ పై ఏప్రిల్ 1వ తేదీన విచారణ జరుపుతామని న్యాయస్థానం తెలిపింది. ఇక ఏప్రిల్ 9వ తేదీ వరకు కవిత జ్యుడిషియల్ కస్టడీలో ఉండనున్నారు. ఏప్రిల్ 9న ఉదయం 11 గంటలకు కోర్టులో హాజరుపరచాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. కవితని తిహార్ జైలుకు తరలించి అక్కడే విచారణ జరుపుతారని అధికార వర్గాలు చెబుతున్నారు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.